ఆత్మీయ ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలుడు. మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 94వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 94వ శ్లోకము. సా రసనాతే నయనే తావేవ కరో స ఏవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతి క్షేతే సదార్చతః స్మరతి. శ్లోకము మరొకసారి. సా రసనాతే నయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతి క్షేతే సదార్చతః స్మరతి. అనువాద పద్యము. అనవరతమ్ము భర్గ శివంచును పల్కెడి నాల్క నాల్కగున్ అనవరతమ్ము నిర్మల శివాకృతి చూచెడి కన్ను కన్నగున్ అనవరతమ్ము భక్తిని శివార్చన చేసెడి చేయి చేయగున్ అనవరతమ్ముగా శివుని ధ్యానము చేసెడి వాడే ధన్యుడౌ. శ్లోకము యొక్క తాత్పర్యము. సదా ఈశ్వరనామము ఉచ్చరించు నాలుకయే నాలుక, ఈశ్వరుని చూచు కన్నులే కన్నులు, ఈశ్వరుని పూజించు చేతులే చేతులు, ఈశ్వరుని నిరంతరం ధ్యానించు భక్తుడే భక్తుడు, అతడే ధన్యుడు. శ్లోకము యొక్క వివరణము. పుట్టినప్పటి నుంచి మనకు నాలుక ఉన్నా భగవంతుడు దాన్ని ఎందుకిచ్చాడో అందుకు పడినప్పుడే అది నిజమైన నాలుక అవుతుందట. భర్గ నామాన్ని ఉచ్చరించడం ప్రారంభించినప్పటి నుండి మాంసఖండంలాగా ఉన్న నాలుక మహిమాన్వితమై సార్థకమైన నాలుక అవుతుందట. అలాగే భర్గుని చూస్తూ ఉండే కళ్ళే సార్థకమైన కళ్ళు అవుతాయట. చూడనంత వరకు అవి నీలి గోళాలే. భర్గుని పూజించడం ప్రారంభించిన తరువాత చేతులు అసలైన సార్థకమైన చేతులు అవుతాయట. అంతవరకు అవి వెదురు ముక్కలే. భర్గుని స్మరించే జీవుడే కృతార్థుడైన జీవి అట. పోతనగారు కూడా భాగవతంలో సరిగ్గా ఇలాగే కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నారు. అంటే శంకరాచార్యుల వారి బాణిని పోతనామాత్యుడు అనుసరించారు అన్నమాట. ఈ శివానందలహరి చదువుకోకపోతే ఈ విధంగా పోతనే మొదట చెప్పినట్టు అనుకుంటారు. అయితే ఇలా చెప్పడం నచ్చి శంకరులపై గౌరవంతో సరిగ్గా అలాగే పోతనగారు కూడా వ్రాసి ఉండవచ్చు, అది వేరే సంగతి. పై సీస పద్య పాదాల్లో మొదటి కరాలు ఒట్టి తోలు చేతులైతే రెండో కరాలు సార్థకమైన చేతులు. అలాగే మొదటి జిహ్వ మాంసఖండం అయితే రెండో జిహ్వ సార్థకమైన జిహ్వ. ఇలాగే ఈ పద్యంలో మిగిలినవన్నీ అర్థం చేసుకోవాలి. శివునికి ఇతర నామాలెన్ని ఉన్నా భర్గః అనే పదాన్ని శంకరులు ఈ శ్లోకంలో వాడడంలో కూడా ఔచిత్యముంది. భర్గః అనే పదాన్ని బహ ప్లస్ గహ అని విడదీస్తే బహ వెలుగును సూచిస్తే గహ గమనాన్ని అంటే చైతన్యాన్ని సూచిస్తుంది. దీనిని బట్టి భర్గః అంటే చైతన్యవంతమైన వెలుగు లేదా చలించే వెలుగు రూపం అని అర్థం. భర్గః అని నాలుక ఉచ్చరించినప్పుడు ఆ నాలుక చైతన్యవంతమైన వెలుగుతో సమన్వయాన్ని కలిగి ఉండి లో వెలుగు ఆ నాలుక ద్వారా బయటకు వ్యక్తమవుతుంది. అలాగే భర్గుని కళ్ళు చూస్తున్నప్పుడు, భర్గుని చేతులతో అర్చిస్తున్నప్పుడు, జీవి ఆ భర్గుని స్మరించినప్పుడు
ఆ జీవి కూడా చైతన్యవంతమైన వెలుగు అవుతాడు అని సమన్వయించుకోవాలి. ఇంతటితో శ్రీ శివానంద లహరిలో 94వ శ్లోకము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.